ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి 10వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అమరులపై కళాత్మకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ కళ్యాణ మండపంలో సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి 10వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరులపై కళాత్మకంగా పాటలు పాడారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున్ మాట్లాడుతూ సూర్యాపేట పూర్వ విద్యార్థి మిత్ర మండలి డిసెంబర్ 30, 2023న ఏర్పడి నేటికి ఏడాది పూర్తి అయినందున వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో మిత్రమండలి చేపట్టిన సామాజిక ప్రజాహిత సేవా కార్యక్రమాలను సభకు సమర్పించారు. 2024 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం 2025 స్వాగతం పలుకుతూ రానున్న కాలంలో మిత్రమండలిని మరింత బలోపేతం చేసి ప్రజల ముందుకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని చెప్పారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థుల నరకయాతన జీవితంపై కలత చెందుతూ బాధ్యులపై తగిన కట్టుదిట్టమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. విద్యార్థులకు సెల్ ఫోన్ వాడకం వలన జరుగు లాభ నష్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. నూతన కమిటీ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడుగా వై నర్సయ్య, అధ్యక్షుడుగా నల్లగుంట్ల అయోధ్య, ఉపాధ్యక్షునిగా నల్లపాటి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా బయ్య మల్లికార్జున్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ సైదులు, జాయింట్ సెక్రటరీగా మాదంశెట్టి నాగేశ్వరరావు, అడిషనల్ సెక్రటరీగా సట్టు వెంకన్న, కల్చరల్ సెక్రటరీగా గుండ్ల కొమరయ్య, పబ్లిసిటీ సెక్రటరీగా తన్నీరు యాదగిరి, కోశాధికారిగా గీసా రామచందర్, కార్యదర్శి వర్గ సభ్యులుగా అంబాలమ్మ, నూకల లక్ష్మి, పిండిగా ఆరోన్, వీర్లపాటి వెంకన్న, వీరబోయిన సుందరయ్య, షేక్ ఇక్బాల్ పాషా, చంద్రమౌళి, బట్టిపల్లి వెంకన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీతో గౌరవ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.